మనం తిన్నాక ఆహారము ఎప్పుడైతే పొట్టకి మధ్యలో ఒక చిన్న వాచర్ లాగా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ లూజ్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా మన పొట్టలో ఉన్న యాసిడ్ పైకి రావడం జరుగుతుంది. దానివల్ల ఇరిటేషన్ వస్తుంది. చెస్ట్‌లో పెయిన్ రావడం, బ్రెత్‌లెస్‌నెస్ రావడము, అంటే డిస్నియా డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే ఆయాసం రావడము. దాని తర్వాత ఏమవుతుంది అనంటే నోట్లో పుల్లని తేల్పులు రావడము. ఇంకొకటి ఏమంటే నోట్లో ఒక వికారమైన సెన్సేషన్ రావడము. తర్వాత పొట్ట ఉబ్బినట్టు అనిపియడం. రొబీనియా సుడోసియా అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఈ రొబీనియా అనే మెడిసిన్ రెగ్యులర్‌గా మనము డాక్టర్‌లో పర్యవేక్షణలో రెగ్యులర్‌గా అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించైనా, లేకపోతే మా కింద తెలియజేయడం అనే నంబర్‌కైనా కాల్ చేసేసి తెలుసుకుంటే ఇది ఎలా వాడాలో మేము చెప్తాము. అది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ జీఈఆర్‌డీ నుంచి ఒక ఉపశమనము, ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇంకా మీకు దీని గురించి ఇది వాడినాక కూడా మీకు ఒక రిలీఫ్ కాకుండా ఇంకా పర్మనెంట్ క్యూర్ కావాలంటే మేము కింద నంబర్ చెప్తాము. ఆ నంబర్‌కి కాల్ చేయండి. కన్సల్ట్ అవ్వచ్చు. సో, ఈ అలోవీరా జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లేకపోతే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి అలాగే ఏంటి అంటే ఫెన్నెల్ సీడ్స్. ఫెన్నెల్ సీడ్స్ కూడా మనం రెగ్యులర్‌గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో వార్మ్ వాటర్‌లో ఒక హాఫ్ స్పూన్ ఏసుకొని రెగ్యులర్‌గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనము జీఆర్‌డీని అరికట్టవచ్చు.